బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. చీఫ్ జస్టిస్ కోర్టులో ఇవాల్టి విచారణ జరగాల్సి ఉంది. అయితే చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో నేడు జరగాల్సిన విచారణ వాయిదా పడింది. నేటి విచారణ రేపు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేస్తూ అక్టోబర్ 9న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలైంది. ఈ ఉత్తర్వులను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సురేందర్ అనే న్యాయవాది తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రభుత్వం వాదనలు వినేందుకు నేడు గడువు అయితే ఇచ్చింది. అయితే చీఫ్ జస్టిస్ లేని కారణంగా విచారణ వాయిదా పడింది. మరోవైపు రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రైట్ రాములు, చెప్పింది కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటారు? ఇప్పటికే సూచించిన నేపథ్యంలో ఇవాళ హైకోర్టులో విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ కూడా చీఫ్ జస్టిస్ లీవ్లో ఉండటం రేపు వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తా ఉంది. మరోవైపు రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన చాలా కీలకమైన కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ సిఎస్ రామకృష్ణారావుతో పాటు పలువురు ముఖ్య శాఖ అధికారులు కూడా పాల్గొంటారు. అయితే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది రేపు హైకోర్టులో ఉన్న నేపథ్యంలో ఉదయం 11 గంటలకు జరగాల్సిన కేబినెట్ సమావేశం మళ్ళీ తిరిగి మధ్యాహ్నానికి వాయిదా పడుతుందా, లేదు 11 గంటలకే జరుగుతుందని మాత్రం కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికల నిర్వహణకి ప్రభుత్వం మాత్రం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన 3,000 కోట్ల రూపాయల నిధులు పెండింగ్లో ఉండడంతో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల అభివృద్ధికి అనేక అడ్డంకులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపట్టి అటు హైకోర్టులో కూడా ప్రభుత్వం తరఫున వాదనలు గట్టిగా వినిపించి ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ముందుకు పోతా ఉంది. ఈ మేరకి 2 రోజుల్లో కూడా ఎన్నికల నిర్వహణ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్ రాములు, అదేవిధంగా పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి బీసీల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి అది ఎలా సాధ్యపడుతుంది అని అంటారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం 42% రిజర్వేషన్ల అంశము కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి అది పార్లమెంట్లో 9వ షెడ్యూల్ కింద బిల్లు తేవాలి కాబట్టి అది సాధ్యమవుతలేదని చెప్పి తెలుస్తా ఉంది. అటు సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు కూడా ఎన్నికలు నిర్వహించొద్దని మేము చెప్పలేదు, కాకుంటే రిజర్వేషన్ల సంఖ్య మాత్రం 50% ఉంచొద్దని చెప్తున్నామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారులు మొత్తం జిల్లా కలెక్టర్లకి, జిల్లాలో ఉన్న ఆర్టీఓలకి, ఎంఆర్ఓలందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అనేక పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు నిర్వహణకు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ సాయంత్రం కూడా జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారితో రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ఎన్నికల అధికారులు మాత్రం స్పష్టంగా ఇప్పటికే ఎన్నికల నిర్వహణకి పూర్తి ఏర్పాటు చేశారు. రేపు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేబినెట్ సమావేశంలో ఈ అంశం పైన చర్చిస్తుంది. మరోవైపు కేబినెట్ సమావేశంలో కూడా విద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణ, తర్వాత డిస్కంల ఏర్పాటు వంటి అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంది. భారతి రైట్ రాములు, పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటే బీసీల మద్దతు వరకు ఉంటుందా? అంటే ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు 42% రిజర్వేషన్ల చుట్టూ ఈ అంశం చుట్టూ తిరుగుతున్నప్పటికీ, పార్టీ పరంగా రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చినప్పటికీ ఇది పార్టీ గుర్తులపైన జరిగే ఎన్నికలు కాదు కాబట్టి, మామూలుగా ఎక్కడికక్కడ స్వతంత్రంగా జరిగే ఎన్నికలు కాబట్టి పార్టీ పరంగా ఒకవేళ రిజర్వేషన్లు ఇచ్చినా బీజేపీ, బీఆర్ఎస్ ఇతర రాజకీయ పార్టీలు ఇవ్వాలన్న నిబంధన మాత్రం ఎక్కర్లేదు. కేవలం పార్టీ గుర్తు పైన జరిగే ఎన్నికల్లో మాత్రమే పార్టీ రిజర్వేషన్ల అంశం తెరపైకి వస్తుంది, ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్ల అంశం తెరపైకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికల నిర్వహణ అనేది ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పి అనుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్పంచ్ ఎన్నికలు డిసెంబరు చివరి వారం లోపు నిర్వహించి తీరాలి. ఎందుకంటే జనవరి 26వ తేదీ నాటికి మళ్ళీ కొత్త పాలక వర్గాలు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఏర్పడాలి. కాబట్టి డిసెంబర్ 10వ తేదీ తర్వాత 3 విడతల్లో ఈ సర్పంచ్ ఎన్నికల నిర్వహణకి ప్రభుత్వం సిద్ధమవుతుంది. దానికి సంబంధించిన ఏర్పాటు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. కాబట్టి ఈ మేరకి 25 లేదా 26వ తేదీన ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. భారతి రైట్ రాములు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.